Step into Value Zone Hypermart Patancheru. చూడండి హరీష్ రావు ఎన్ని చెప్పినా ఆయన తొందరపడుతున్నాడు రా బాబు. మీరు ఇన్ని రోజులు చెప్పిండ్రు, మీరు ఏమేం చెప్పిండ్రు? 3 ఎకరాల భూమి అన్నాడు, హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడు, ఇంటికో ఉద్యోగం అని ఇచ్చినారా బాబు? 10 ఏళ్లలో మీరు అబద్ధాలు చెప్పిండ్రు. మేము ఇంకా మొదలే పెట్టలే, అప్పుడే మీరు ఏం చేయలేరు, ఇది కాదు, ఇది డెస్పరేట్ గా ప్రజలకు గమనిస్తున్నారా బాబు? మీరు ఇప్పుడే మాట్లాడుతుంటే అరే ఏమే 4 రోజులు కాలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చి, ఆయన నెల కూడా పూర్తి చేసుకోలేదు, ఈ అపోజిషన్ వాళ్ళకు పరిపాట లేదని ప్రజలు అనుకుంటున్నారు. సర్వే ప్రజలలో పోతే తెలుస్తుంది. హరీష్ రావు ఏదో తొందరపడి మాట్లాడుతున్నాడు. మీరు ఇచ్చిన వాగ్దానం ఏ పూర్తి చేసింది చెప్పు? అనుకోని అన్ని చేసుకున్నారు, మీకు ఏదేది కావాలనో అన్ని చేసుకున్నారు. ప్రగతి భవన్ అనో, సెక్రటరియట్ అనుకో, అంబేద్కర్ స్టాచ్యూ అనుకో, ఇవన్నీ చేసిండ్రు. కానీ ఇచ్చిన హామీలు ఏడ పూర్తి చేసిండ్రో నాకు చెప్పండి. ఇవాళ కూడా ధరణి పేరు మీద పేద ప్రజల భూములు లాగేసుకున్నారా లేదా? అందుకుంటే మీకు వ్యతిరేకత వచ్చింది. 4 రోజులు ఓపిక పట్టుండ్రా బాబు. మేము చేస్తామా లేదా అనేది ప్రజలు గమనిస్తున్నారు. చేస్తే మాకు తప్పనిసరిగా చేసే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చిందా లేదా? ఎన్ని అడ్డంకులు వచ్చినా అదేవిధంగా కుటుంబంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే కర్తవ్యం వల్లది. తప్పనిసరిగా సోనియా గాంధీ వచ్చింది కూడా స్వేరింగ్ సెరమనీకి వచ్చాయి. 6 డిక్లరేషన్ ఫస్ట్ అనౌన్స్ అన్నాడు, సంతకం పెట్టిటా లేదా రేవంత్ రెడ్డి? కనుక ఇది మాకు ఒక ప్రజల మీద విశ్వాసం ఉన్నది. మేము ఇచ్చిన మాట నిలుపుకునే కల్చర్ అది ఇందిరాగాంధీ కుటుంబంలో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీకే ఉన్నదనేది నా ఉద్దేశం.